ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్న బట్టలు విన్నావు బిడ్డ? పిండినత్తమ్మా ఇగో ఎండెత్తన్నా. అయ్యో గట్ల కాదు, ఆగి నేను ఎండెత్తా. కాటని నీట్గా ఎండేయాలరా, అది మంచి పట్టుకోటు. ఇట్లా గట్టిగా జాడిచ్చి ఎండేస్తే నీట్గా ఉంటాయి. అత్తమ్మా మీరు ఇంట్లో కోరి, నేను ఆయన బట్టలు ఎండేసత్తా. మంచిగా ఎండే నీట్గా. అరే నాన్న చూచిపోతున్నావారా? పోతానమ్మా. సప్నేదే బట్టలు ఎండెత్తా. సప్నా అత్తన్నా బాక్స్ పెట్టినవానే? ఆఫీస్ టైం అవుతుంది. అయ్యో నేను ఇంకా బాక్స్ పెట్టలే, ఇప్పటిదాకా బట్టలు విండిన. 2 నిమిషాలు పెడతా. సరే. అరే నాన్న ఇంకా బట్టలు వినే మిషన్ తెత్తేందిరా, కోడలు ఎంతగానం పెడుతుందిరా ఇల్లడ పని చేయబట్టి. అయ్యో అత్తమ్మ, మిషన్ ఎందుకు? బట్టలు వినడానికి నేను లేనా? అట్టిగానే ఉండబడితే. సిటీలో ఉన్నప్పుడు కొనుక్కుంటారు బట్టలు వినే మిషన్, మళ్ళా రంగాడ అమ్మేసి అత్తిరి. ఇప్పుడు ఉంటే పని చేయకపోనారా? అది అక్కడ ఉన్నప్పుడే రిపేర్ వచ్చిందే, మళ్ళా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఖర్చు పెట్టుడు ఎందుకని అక్కడనే అమ్మేసి వచ్చిన. పైసలు ఉన్నప్పుడు కొంటామే అది. పైసలు ఉన్నప్పుడు ఏందిరా, మనకేం తక్కువ ఉంది, కొందాం 5-6 రోజులలో. ఏమంటావు స్వప్న, కొనుక్కుందాంగా? కొందాం అత్తమ్మ. అంతే. నేను బాక్స్ పెట్టుకొస్తా ఉండు. సరే. కనకానమ్మ ఇట్లా వచ్చినావే? ఇట్లా అంటే ఇక ముచ్చట తెలుసుకుందామని వచ్చిన. ఆ కచ్చరి కడ నిన్ను అన్ని కదా, గుడి కడతాను, గుడికి చందాలు కావాలని అన్నారు కదా. మరి నువ్వు ఎప్పటిచ్చినావు, మంది ఎప్పటిచ్చారు, ఎవరు ఎంత ఇస్తారు, మరి నేనేమి ఇవ్వాలని తెలుసుకుందామని వచ్చినట్లా. నేను 5,000-10,000 రాస్తాం అనుకుంటున్నా. 5,000 10,000 అనుకోని. నువ్వెంత రాస్తానవే? ఇక గంతరైతే గుడి ఏడైతే మరి. నేను ఓ 50,000 రాస్తా, మనకి ఏం తక్కువనే, దేవుడు ఇచ్చిండు కదా ఇంత. అవునా? అంటే ఇప్పుడు మన మల్లన్న ఎంత రాసిండే? మల్లన్న 10,000 రాసే, ఆ రాజన్నో 10,000 రాసే, అంతేనా? ఆ ఎల్లన్నో 5,000 రాసే. అరే మరి మళ్ళీ ఏమైంది? బాగానే ఉంది కదా, 6 ఎకరాలు ఏం ఉన్నది కానీ అట్లా రాసిరు వాళ్ళు. అయితే కట్ట తక్కువ రాస్తే గుడి ఎట్లయితే చెప్పు. మనిషిని గట్టిగా రాయాలి. ఇగో రెడ్డి అన్న, ఎవరు ఎంత నిచ్చుకొని నాకైతే ఇంతో అంత ఆమ్దాన్ని ఇచ్చిండు దేవుడు. నీ అందరికంటే రూపాయి ఎక్కువనే, ఓ 50,000 రాస్తానే.
సరే రాయ్. కనుకన్నా నీ బుద్ధికి నువ్వు 50,000 రాసినావు మంచిదే కానీ నీ కొడుకుగా సిటీల నుంచి నౌకరీ ఇచ్చి పెట్టుకొని వచ్చిండు అట్నే ఎందుకో. ఒక్కొక్కరికి నౌకరీ దొరకక చాలా తిప్పలు పడతారు. మీ వాడే ఉన్న నౌకరీ ఇచ్చి పెట్టుకొని వచ్చిండేమే. తెలివేనా పొలగాని మంచిగా నౌకరీ తీసుకుంటా సిటీలో ఉండొచ్చు. ఏ వానికట నీళ్లు పడతలే వాటిని మళ్ళా పొద్దుగా లేచుడు సర్ది పట్టుకుంటూ ఊరుకుడు ఏదో పొద్దు ఖర్చుడు గింత రికాం లేట వానికి. నేనే అన్నా గంతగానం కట్టపడే బదులు సపటి ఇక్కడికి వచ్చింది యోచన చేసుకోరా, నాకు కూడా ఆసరా అయినట్టుంటుంది, నేను మాత్రం ఎన్ని రోజులు చేస్తారా అని చెప్పిన. ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ కూడా చిన్నపడితో నా కొరకు చూసుకుంటాడు, నయం కదా. అయితే కానీ మనగా నర్సన్ నచ్చిపోయింది ఎందుకే బాగా ఎడతాడు. అలా బిడ్డకు కట్నం ఇచ్చేది ఉందట. అల్లుడు బాధిస్తే నా దగ్గరికి పైసల కోసం వచ్చాడు. లక్షలు లక్షలు అప్పటికప్పుడు నా దగ్గర ఎక్కడ వెళ్తే లేవని చెప్పిన వాళ్ళే పోయింది. ఇక మరి నన్ను అడిగిండో ఇచ్చిన నాకు తెలియదు. ఇంటి మొక్క అయితే రాలే మరి. అప్పుడు నేను కష్టపడి నా దగ్గరకు వస్తే పట్టాండి పైసలు నా దగ్గర, నీ ఇత్తు కదనే నా దగ్గర రాకపా. అయితే కానీ ఏం చేస్తాను ఇక్కడ ఆ ఖర్చు దాకా పోయేద్దాంపా. మరి ఆ చందాలు ఏడు దాకా వచ్చినా ఎంతమంది ఇచ్చారు ఏం కదా చూద్దాంపా. సప్న అత్తమ్మ మీ మామకు ఫోన్ కలిపి ఆకలి అవుతలేదు అట్నా ఇంకా కాలే ముచ్చట కోత అటేనా బయటికి. రింగ్ అవుతుంది. ఏడున్నావు? ఆకలి అవుతలేదా నీకు? ముచ్చట సంబరంలో తిండి మర్చిపోయినాడు. ఈ ముచ్చట చేయబట్టి తిండే మర్చిపోతుండు. సప్న, మీరు సిటీలో ఉన్నప్పుడు మీ మామ ఇంతకాలం బయట పెట్టపో బిడ్డ, పోతే పొలం కాడికి అత్తింటికి. అసొంటోడు ఇప్పుడు ముచ్చట బంగారం అయింది, ఇల్లు కాళ్ళ ముచ్చట పెట్టుకుని తిరుగుతాండు. పోనీ తీరాదు అత్తమ్మ, మామయ్యకు ఇంట్లుంటే మనసున పడతలేదు కావచ్చు, అట్లా పోతే పొద్దు పోతుంది. అయితే కానీ సప్న, మీరు సిటీలో నౌకరి ఇడిచిపెట్టి అచ్చి గిన్ని రోజుల ఎందుకు వచ్చిరేమో నాకు ఇంకా అర్థం అయితలేదు. అదే అత్తమ్మ, కొడుకు నౌకరి వేసే కాడికి ఇంటికి బాగా దూరం, పోవుడు అచ్చుడు మస్తు ఇబ్బంది అవుతుంది. కొడుకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటలేదు అత్తమ్మ. అది ఓను మీరు ఇక్కడ ఇద్దరే ఉండబట్టే, మామయ్య ఒక్కడే వ్యవసాయం చూసుకోవట్టే. కొడుకు ఇక్కడ ఉన్నాడు అనుకో మామయ్య కూడా ఆసరైతాడు, అందుకనే ఇటే వచ్చినాం అత్తమ్మ. మాకేమైందే, మంచిగానే ఉంటివి, మా పని మేము చేసుకునే పడితివి. మంచి అక్కడ నౌకరి చేసి పైసలు సంపాదించుకొని అత్తరేమంటే గిట్లా వచ్చి రేటు కాకుండా ఏం తెలివో ఏమో. ఆడ అత్త అంటే నువ్వు అత్తనవా? నీ తెలివి ఏడవేయిందా? పైసలదేముంది అత్తమ్మ, మీతోటి ఉన్నట్టుంటదా? ఏమోనే, ఓటు అనుకుంటా ఓడి చేతిరి, పైసలు మంచిగా సంపాదించుకొని అత్తరేమంటే ఎటు కాకుండా అత్తిరి. లక్ష్మి, కూడలు నువ్వు మంచిగా ముచ్చట పెట్టుకుంటారు. నీ చెప్పి మంచిగా ముచ్చట పెట్టుకుంటున్నామని మేము. అయ్యో అట్లనే కసుపూసుకుంటారు ఇది లక్ష్మి. మరి ఏంది, ఓటు అనుకుంటా ఓటు అయ్యి. కొడుకు కోడలు చేసిన దానికి ఏం అనాలో ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు నాకు. ఇప్పుడు ఏమైంది? అంత మంచిగా ఉన్నాం కదా. ఏం మంచిగా ఉన్నది? అందరికి ఏమని చెప్పిన నా కొడుకు కోడలు సిటీలో ఉండి మంచిగా నౌకరీ చేసి పైసలు సంపాదిస్తారు అంటే ఇప్పుడు వాళ్ళే నన్ను రకరకాల మాట్లాంటారు. అయ్యో నిన్నే కాదు లక్ష్మి, నన్ను కూడా అంటారు. ఏం చేద్దాం మరి? నేనే నాకు శాతనైతే లేదు వ్యవసాయం చేయడానికి, నేనే రమ్మన్నా అని చెప్పుకుంటూ వస్తాను. మరి తప్పుదయ్యగా. ఏమో పో, ఇలా వాడు ఏం చూస్తున్నావే? మామయ్య కన్నం పెట్టుకురమ్మన్నాడు. నువ్వు కాదులు కడుకొచ్చుకోపోవయ్యా. సప్న, సప్న, ఆగో, ఏటు పోతాను నువ్వు? రెడీ అయినో? ఆఫీస్కి పోతాననే. ఇలా ఆదివారమే కదా, ఆఫీస్ ఎక్కడిది? ఇలా ఆఫీస్లో వర్క్ ఉంది, ఓటీ వేసుకుంటే శాలరీ ఇంత ఎక్కువ వస్తుంది.
ఇంటికాడు ఏం చేస్తానే? సిటీలో అంత మంచి జాబ్ చేసుకునేటోనివి వెనుక ముందు ఏం ఆలోచించకుండా ఫ్రెండ్స్ నమ్మి అట్టిగా మోసపోతివి. ఇప్పుడు వచ్చి ఇక్కడ కష్టపడబడుతుంది. ఏంది ఇదంతా? ఏమోనే సప్న, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయా అని పాతయాన్ని గుర్తు చేసి నాకు పని మీద ధ్యాస లేకుంటే సరే గాని ఇలా సండే కదా అని నేను వంట చేయలేదు. మరి ఇప్పుడు బాక్స్ ఎట్లా తీసుకోవతావు? నేను మధ్యాహ్నం వరకు వస్తానే, బాక్స్ ఏమద్దు. సరే పైలం. సరే పోయేస్తా. సరే నేను పోయేస్తా. ఆగు. అత్తమ్మ మామయ్య మనం వచ్చిన మన సంతోషం కంటే జాబ్ వదిలిపెట్టుకొని ఎందుకు వచ్చిరని కోపంతో ఎక్కున్నారు. అత్తమ్మ గుర్తుకొచ్చినప్పుడు అలా ఏదో ఒక మాట అంటనే ఉన్నది. కొన్ని రోజులు ఓకే పట్టే, అన్నీ సెట్ అవుతాయి. సరే జాగ్రత్త. సరే బయట టిఫిన్ చేయి. సరే. నమస్తే మామ. నమస్తే నమస్తే అల్లుడు. ఎటో పోతానావు? కచేరి దాకా పోయేస్తా. కచేరి పోతానవా? అయితే గాని నీ కొడుకు సిటీ నుంచి వచ్చిండట కదా? వచ్చిండు అల్లుడు. నాకు పని శాతం అయితే లేదు కదా, ఎన్ని రోజులు నచ్చుడే కదా బిడ్డ రారా అని చెప్పి వచ్చిండు. ఇక ఈయనే ఉండుడా? ఈయనే ఉంటాడు. ఇక సిటీలో పైసలు కూడా బాగానే సంపాదించిండట కదా? అక్కడ ఉన్నన్ని రోజులు అయితే మంచిగానే సంపాదించుకున్నాడు. నీ కొడుకు ఏం రాంది లేదు ఇక. ఆయన బతుకుదేరు మన వాడు సంపాదించుకోవచ్చు అల్లుడు. ఆయన పోయిందే పైసలు సంపాదించుకుంటానిక. ఇప్పుడైతే మంచిగానే ఉంటాడు. మరి సంపాదించుడు బాగానే సంపాదించిండు కానీ మరి నీకున్న అత్తకి ఏమన్నా పెడతాండా, వాడిని ఆడే చూసుకుంటాడా? వాడు ఇప్పుడే పెట్టానని ఏమున్నది అల్లుడు. నాకేమన్నా తక్కువ ఉన్నది ఏంది? నాకు శాతకన్నట్టు చూసుకోపోతాడా? ఇయ్యాల రేపు అవ్వాయను ఎవరన్నా కాంతారా కొడుకులు? అందుకే అడుగుతానా, మరి మంచిగా చూసుకుంటాడా ఎట్లుంటాడా అని. నువ్వైతే తొందర పడకు మరి. అన్ని ఇప్పుడే కొడుకు చేతిలో పెట్టకు. సరే అల్లుడు. లక్ష్మి, లక్ష్మి. ఏందయ్యా ఇప్పుడే పోతివి ఇప్పుడే వస్తాను, ఏమన్నా మర్చిపోయినా? ఏం మర్చిపోలే కానీ అటువంటి రాజకుమార్ అల్లుడు కలిసిండే. కలితే మన కొడుకులేడా పేనకాడ మస్తు పైసలు సంపాదించుకుంటాడట. మనం వెళ్ళకుండా దాచుకున్నాడట. మన దగ్గర నువ్వు ఏం లేనట్టు మన దగ్గర కట్టమే తింటాడే. అట్లానా? ఆడు ఎన్నొద్దులు దాస్తాడో ఎన్నొద్దులు మనసులో పెట్టుకొని ఉంటాడు. అవి ఎట్లా బయట పడతాయి నేను చూస్తా కానీ గిట్ల చేస్తాడు లక్ష్మి వాడు. మనం చిన్నప్పటి సంది కాయ కట్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిపిస్తే మంచి బుద్ధివంతుడై 4 పైసలు సంపాదించుకొని మనం పంపుతాడు అనుకున్నా, మన సుఖంగా చాతాడు అనుకున్నా. కానీ అప్పు వాడు సంపాదించుకొని దాచుకొని ఇంకా మన రెక్కల కట్టం తింటాడు వాడు. గిట్లా అనుకోలేని తప్పు. పెద్ద మోసగాడు వాడు. ఆడు ఎన్నొద్దులు బయట పడుకుంటుంటాడో ఎన్నొద్దులు దాస్తాడో నేను చూస్తాను సంగతి. ఆడు ఎట్లా బయట పడడు. ఇన్ని రోజులు మనం తెలియక మోసపోయినమే. ఇప్పుడు ఎట్లా చేసి మన ఎవరైనా తెలుసుకోవాలి మనం ఏందో. కోడలు చిన్నదేనా, కొడుకు చెప్పకుంటావే కానీ కోడలని ఒక మాట చెప్పొద్దా? అబ్బో అది మామూలు మనిషి కాదు. సరే సరే అదే తెలుసుకున్నాక. అవునే సప్న, ఓ సప్న. అత్తమ్మ అత్తమ్మ అల్లుడిగాడు ఎటు వేయండు? ఏదో పని ఉన్నదని వేయండి అత్తమ్మ. ఇవాళ ఆదివారమేనా, ఏం పని ఉందని పోయిండు? ఏమో అత్తమ్మ నాకేం చెప్పలే, పని ఉన్నదని వేయండు. అబ్బా గడియ రీకాం లేదు, గవ్వ చేతికి అత్తులేదు అన్నట్టు వారం లేదు దినం లేదు రోజు పనికే పోతుండు. ఈ వచ్చిన పైసలు ఎడ పెడుతురు మరి? అయ్యో గట్లంటే అన్నవేందత్తమ్మ? మరి ఎట్లా అనాలే? అని సంపాదనతో దగ్గర పెట్టుకొని రూపాయి కూడా మాకు ఇస్తలేడు. మరి ఎడబోతుంది సంపాదన అంతా? మీకు తెలియకుండా మేమేం చెప్తాం అత్తమ్మ? ఇక నాకు తెలుసో నీకు తెలుసో గాని మీరు సుట్టిరికం పోవాలి. అవ్వా 50,000 కావాలని అడిగి మాకు ఈ కొంచెం. ఏందత్తమ్మ 50,000?
గన్ని పైసలు ఆయన దగ్గర ఎక్కడ అత్తమ్మా? మరి ఎవరి దగ్గర ఉంటే అన్ని అడిగి నేను చెప్పినని చెప్పు. 50,000 ఇస్తే అలా కలుతురం బంగారం పెట్టాలి, పెట్టేడుతుంది పెట్టాలి. అత్తమ్మ గన్ని పైసలు ఆయన దగ్గర లేవు. ఇప్పటికైతే మీరు పెట్టుర్రి, కొడుకు దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇస్తాడు. మా దగ్గర లేవమ్మా అని అడుగు. ఆయన నువ్వేందా మాకు చెప్పేది? నువ్వే చెప్తున్నావు లేవా అని అడుగు. సరే అత్తమ్మ, ఆయన వచ్చినాక చెప్తా. మంచిగా నువ్వు లక్ష్మి నువ్వు. అమ్మ దొంగ ఇప్పుడు నువ్వు అడిగింది న్యాయమైంది. ఆ, ఇప్పుడు ఉన్నాయో బయట పడుతుంది మంచిగా. బయట పడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నాయి పైసలు. ఉన్నాయి కూడా అనకుంది ఇది అనబట్టే ఆ, ఆయన ఎక్కడనే అంటుంది. మరి మన ఓడగొడదామని. ఆహా, కొడుకంటే ఇది బాగా బాగా హుషారుంది ఇది. అరే అనిలు, ఎటు పోయినవరా ఇయ్యాల? ఆఫీస్ లో పెండింగ్ వర్క్ ఉంటే చూసుకొని వస్తాను అన్నమాట. తిన్నారా అమ్మ? తిన్నారా బాపు? తిన్నాం. సప్నా కొన్ని నీళ్ళు తీసుకురావే. అరే అనిలు, కోడలకు ఒక ముచ్చట చెప్పిన, చెప్తుందో చెప్పదో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా ఈను. ఎల్లుండి ఫంక్షన్ పోయేడుతుంది, 50,000 కావాలి. ఉత్తరం బంగారం పెట్టాలి వాళ్ళకు. 50,000? ఆ, 50,000 గట్ల చూస్తాను ఏంద్రా? 24 గంటలు పనే చేయబడుతుంది. అవి నీకు లెక్కనా? ఇగో రేపు పొద్దుటి వరకు చూడు, వాళ్ళకి మనం అర్ధులం బంగారం పెట్టే బాగున్నదిరా. బాపు 50,000 అంటే ఇంత అర్జెంట్ గా నేను ఎట్లా తేవాలి? ఏంద్ర 50,000 కట్ట ఆలోచిస్తావు? సిటీలో ఉండాక నెలకు 1,00,000 రూపాయలు అవేం చేసినావు? ఇప్పుడు ఈడికి వచ్చిన కంచి రికావు లేకుండా పనిపోతున్నావు, ఇవేం చేస్తున్నావు? మీరు వచ్చిన కాంచి ఒక రూపాయి ఇంట్లో పెట్టి రారా? మారెక్కలు విని ఎలా తీయబడుతుంది ఇల్లంతా? ఎప్పుడన్నా 50,000 అంటే అంత ఆలోచితబడుతుంది? ఇంత వాయవలసి ఏం తెలియదు ఏంటి గట్లంటే ఏంది బాపు? అగో మరి ఇంకెట్లా అంటారా? పైసలు అనగానే పెందమ్మ కూడా మోకాలు చూసుకోవట్రి. ఎప్పుడన్నా అడిగినావరా మేము గిన్నొద్దులే మిమ్మల్ని? ఏమైందే నువ్వు కూడా సపరేట్ నిలబడి చూస్తున్నావు? అసలు పైసలు ఇస్తారా అయ్యారా? మేమియకపోతే ఎవరిస్తారు అత్తమ్మ? కానీ గన్ని పైసలు ఇప్పటికిప్పుడు అంటే మా దగ్గర లేవు అత్తమ్మ. ఎన్ని లక్షలు అడిగిందా? అడిగిందా 50,000? 50,000 కూడా లేవు అత్తమ్మ. ఏంది పైసలు లేవా? నువ్వే లంగవు, నువ్వే దొంగవు. నా కొడుకుతో రూపాయి పెట్టనిస్తలేవు. ఉన్న పైసలను దగ్గర పెట్టుకొని 1 రూపాయి ఎడతలేవు నువ్వు. నా కొడుకు జీతం అంతా నాశనం చేస్తానే నువ్వే పెద్ద లంగా ఉన్నట్టున్నావు. ఇన్నొద్దుల సంపాదన అంటే ఏం చేసినవే? నీ అవ్వగారికి ఇట్లా వంచనవేది? 50,000 లేవంటావు? అడగవయ్యా అడుగు. ఇంకా అడిగేదే ఉన్నదే. వాడికి నౌకరు దొరకదాకా చదివిపించినావు. అటు నౌకరు దొరికింది. నెలకింత జీతం సంపాదిస్తాడు, వచ్చిన అన్ని పిల్లల చేతిలో పెడతాడు. ఇక మరి తల్లిగారికి పంపిస్తాందో లేకపోతే మనం ఎదురకుండా దాచి పెడతాందో నా అనుమానం అయితే దాని మీదే ఉంది. మన కొడుకు మంచోడే. అప్పు ఇది తీయడు మాటలు మాట్లాడితే ఎంతో మంచిది అనుకున్నా గానీ ఇదే పెద్ద లంగా. ఇది పైసలన్నీ సంపాదనతో దగ్గర పెట్టుకుందా మరి అమ్మగారికి పంపించినావు గానీ ఇవన్నీ ఏందో మీదే పెట్టుకుని సత్తావే నువ్వు? 50,000 అడుగుతా లేవంటున్నావు? ఎవరి కోసం ఇదంతా మేము చేసింది రెక్కల కట్టం? ఇది కొంచెం మెరుగుల మాటలు మాట్లాడితే ఎంతో మంచిది అనుకున్నా గానీ ఇదే పెద్ద లంగున్నది. నీ అవ్వగారికి ఇదే రీతి నేర్పిరా నీకు? ఉన్న పైసలు ఎడబెడుతున్నావే? నీ అవ్వగారు పంపించినావా లేకపోతే నీ దినాలకు పెట్టుకుంటున్నావా? కొంపలు ముంచదారా? అమ్మా ఏం మాట్లాడక? ఏందిరా ఏంది మాట్లాడకన్నా కదా? ఎందుకు మాట్లాడద్దురా?
సంపాదన తేదరా ఏ గంగల పోతుందా? సంపాదించిండే, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన. నా గాచారం మంచి లేక నా దరిద్రానికి నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేసిర్రే. నేను చేసిన తప్పు దాన్ని ఎందుకంటాననే? తప్పంతా నేనే చేసిండే. ఆ? ఏం తప్పు చేసినావు? ఏం మోసపోయినావురా? అవును మామయ్య, ఆయన నమ్ముకున్న ఆయన ఫ్రెండ్సే ఆయనను మోసం చేసిర్రు. ఓ ఫ్రెండ్ ఏమో ఆపతున్నదిరా అంటే పైసలు తీసుకుపోయి ఇచ్చిండు, అక్కడ మోసపోయిండు. మేము చిట్టేసుకున్న కాడ వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఊరు వదిలిపెట్టిపోయారు, అట్లా మోసపోయినాం. ఇంకొకడనేమో నాకు ఆపతున్నదిరా పానం మీదకి వచ్చిందనంటే మధ్యలో పడి సంతకం పెట్టాడు, అక్కడ మోసపోయినాం. ఈ బాధ తట్టుకోలేక ఆయన ఆఫీసుకు కూడా పోకుండా ఇంట్లోనే ఉండి కుమిలిపోయాడు మావయ్య. వాళ్ళు చేసిన మోసాలకు అవమానాలకు ఆయనకి ఎక్కడేమైతుందో అన్న భయంతో నేను ఇక్కడికి తీసుకొచ్చిన. ఆయనకేమన్నా అయితే మన పరిస్థితి ఏమైతుంది మావయ్య? ఒక్కసారి ఆలోచించోలే. అందుకే అక్కడ నౌకరు వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ ఉంటాను. నౌకరు అయినా మంచిదే గాని మనిషి మనతో ఉండాలి కదా మామయ్య. అక్కడ కాకపోతే ఇక్కడ ఏదో ఒక కష్టం చేసుకొని బతకచ్చు. ఎన్ని జరిగినా కూడా ఒక్కనాడని ఒక్క మాట చెప్పిపోతు ఎదురా. నీతో చెప్పాలంటే భయమైంది బాపు. అరే, నువ్వు ఇంత పెద్దోనివైనా పెళ్ళైనా జరిగిన విషయాన్ని మాకు చెప్పడానికి భయపడి నీకు నువ్వే బాధపడ్డావు. నీ గుణం చాలా మంచిది. నీ మంచితనాన్ని మేమే అర్థం చేసుకోలేదు. ఒక్క ముచ్చట మాకు చెప్పేది ఉంటే ఇంత అపార్థం చేసుకోపోతుంది కదా. అనవసరంగా కోడలు దాని మాటలు అన్నా, అనరాని మాటలు అంటే కదా. సప్న, జరిగింది తెలియక అనరాని మాటలన్నని మనసులో పెట్టుకోకు. అయ్యో, గంత పెద్ద మాట ఎందుకత్తమ్మా? మీరేందో నాకు తెలియదా? ఈ విషయాన్ని చాలా సార్లు మీకు చెప్పాలనుకున్నా, కానీ కొడుకే సందర్భం వచ్చినప్పుడు చెప్తాంతి అన్నాడు, అందుకే చెప్పలేదమ్మా. అయితే అది బిడ్డ ఇప్పటికైనా చెప్పారు కదా, సంతోషం. అవు బిడ్డ, ఇంతకు లాస్ ఏపాటైనవరా? అన్ని కలిపి 10 లక్షలు అయితే బాపు. అక్కడ ఉంటే ఊకే ఫోన్లు చేసుకుంటా ఇంటికి వచ్చి బాగా ఇబ్బంది పెట్టిలే. అక్కడ ఉండలేకనే ఇక్కడికి వచ్చిన. అరే నాన్న, నీ పైసలు ఏందో బాబు కడతాడు గాని నీ నౌకరు చేసుకుంటామ్మా కనమోటుండి బిడ్డను. నువ్వేం బాధపడకురా. ఏ 10 లక్షలు లెక్కనారా? నీ లేనా? నువ్వేం భయపడకు, బాధపడకు, అన్ని నీ కట్టుకుంటా. నాకు ఈ ధైర్యం చాలు బాపు. లక్ష్మి ఇంత పోదాం రాజుగా.